వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ఎక్కడెక్కడో మార్కెట్ ఉన్నదన్న విషయం తెలిసింది. ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయగల సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కొత్త కలెక్షన్ల రికార్డు సృష్టించడం ఖాయం. కాగా బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ ని అందుకున్న ఖైదీ నెంబర్ 150 కేవలం మెగాస్టార్ మెగా క్రేజ్ వల్లే ఆడింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత 100 కోట్ల మార్కును అందుకునే సినిమా ఏది అవుతుందని అంతా అనుకున్నారు. బాహుబలిని పక్కన పెడితే ఆ మార్క్ అందుకోగల సత్తా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులలో ఒకరికి ఉందని అంతా అనుకున్నారు. కాగా మొదటగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడితో ఆ ప్రయత్నం చేయగా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కథ మొత్తం ముందే తెలియడం మైనస్ గా మారి సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో 100 కోట్ల రేసులో పవన్ వెనకబడిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు మరో ఛాన్స్ కూడా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో 100 కోట్ల మార్కును అందుకునే అవకాశం పవన్ కళ్యాణ్ కి ఆ సినిమాతో దక్కే అవకాశం ఉంది. ఇక తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమాలలో ముందుగా వచ్చేది మహేష్ బాబు స్పైడర్ సినిమా. ఆగస్టులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు తమిళ్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టోటల్ రన్ లో ఖచ్చితంగా 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని ఆ సినిమాకు పనిచేస్తున్న యూనిట్ వర్గాలు చెబుతున్నాయట. ఇక మరో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ. మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు టోటల్ గా ఎన్టీఆర్ వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ దగ్గర తెగే ప్రతి టికెట్ ఎన్టీఆర్ పేరు మీదే తెగాలి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3 వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం ఇందులో ఎన్టీఆర్ 3 రోల్స్ చేస్తుండడం, అందులో ఒకటి విలన్ రోల్ గా కనిపించబోతుండడం. దాంతో సినిమాపై ఉన్న హైప్ మరింతగా పెరగగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల షేర్ ని క్రాస్ చేసే సినిమా అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ 3 సినిమాలకు మేజర్ గా 100 కోట్ల షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుందని. ఇకపోతే మిగిలిన సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం, రామ్ చరణ్ నటిస్తున్న రేపల్లె సినిమాలకు కూడా ఈ అవకాశం ఉన్నప్పటికీ ఈ 3 సినిమాలకు ఉన్నంత అడ్వాంటేజ్ క్రేజ్ వాటికి లేదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమాలలో ఏ సినిమా 100 కోట్ల షేర్ ని అందుకుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.